దేవుని ఆరాధిస్తున్న మనము నిజమైన ఆరాధన ఏంటి, ఎలాంటి ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు? చాలాసార్లు పాటలు పాడితేనో, వాయిద్యాలు వాయిస్తేనో, అర్పణలు ఇస్తేనో అదే ఆరాధన అనుకుంటాం చాలాసార్లు. పెట్టిందాక దైవజనులు చెప్పినట్లుగా అవర్ లైఫ్ స్టైల్ మస్ట్ బి ఏ హార్ట్ఫుల్ వర్షిప్ టు గాడ్. మన జీవన విధానమే నిజమైనటువంటి ఆరాధన. వింటున్నారా? బైబిల్లో ఆరాధన అనే పదానికి 2 మాటలు ఉపయోగించబడ్డాయి. మొదటి మాట ఏంటంటే ప్రొస్కునియా అనేటువంటి మాట. ప్రొస్కునియా అనేటువంటి వర్డ్ వినండి. ప్రొస్కునియా అంటే అర్థం ఏంటంటే, రెవల్యూషన్ చాప్టర్ 22లో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట సాష్టాంగ పడి ఆరాధిస్తున్నారు. అంటే ప్రొస్కునియా అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒక పర్సన్ ముందు, ఒక దైవం ముందు సాష్టాంగ పడి ఆరాధించటం, అడోర్ చేయటం, లిఫ్ట్ చేయటం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఆ వ్యక్తి ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ గండెల గారు చెప్పారనమాట, ఒక వ్యక్తి రాజు దగ్గరికి పోయినప్పుడు వంగి దండం పెడతాడు. రాజు లేనప్పుడు కూడా వంగాడు అనుకోండి, దండం పెట్టాడు, ఏమంటారు? అతన్ని పిచ్చోడు అంటారు. ప్రస్కుని అనే మాటకు అర్థం ఏంటంటే, రాజు ఎదుట, దేవుని ఎదుట సాష్టాంగపడి. పాత నిబంధనలో యూదులు ఏ రీతిగా ప్రార్థన చేసేవాళ్ళు, ఏ రీతిగా ఆరాధన చేసేవాళ్ళు. రెండవదిగా గ్రీక్లో లాట్రియా అన్న మాట ఉపయోగించబడింది. లాట్రియా అన్న మాట అర్థం ఏంటంటే, జీవన శైలే మన ఆరాధనకు ఆధారం. దో దేర్ ఈజ్ నో పర్సన్, మనం ఎప్పుడు దేవుణ్ణి చూడకపోయినా, దేవుణ్ణి సరాసరి కలుసుకోకపోయినా, ఆయన ప్రజెన్స్ని గౌరవించి ఆయన ఆరాధిస్తాం. మన జీవన విధానమే. అందుకనే వర్షిప్ ఈజ్ నాట్ వర్డ్షిప్. నా మాటలు వింటున్నారా? వర్షిప్ ఈజ్ నాట్ వర్డ్షిప్, బట్ వర్షిప్ ఈజ్ వర్క్షిప్. ఆమేన్. ఆరాధన అంటే పదములతో చేసేది కాదు. ఆరాధన అంటే మాటల మూట కాదు. ఆరాధన అంటే మన జీవన విధానమే, క్రియలతో పాటు చేసేదే నిజమైన ఆరాధన. ప్రస్కునియా వేరు, లాట్రియా వేరు. అందుకనే రోమన్ చాప్టర్ 12:2లో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా. అక్కడ సమర్పణ అన్న మాటకు లాట్రియా అన్న మాట ఉపయోగించబడింది. హోల్ యువర్ బాడీ. ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా, మీరు ఇంట్లో వర్క్ చేస్తున్నారా? అదే ఆరాధన. ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా? అదే ఆరాధన. పిల్లలకి తినిపిస్తున్నారా? అదే ఆరాధన. మీరు ఎవరికి ఎవరికి ఇష్టం లేనటువంటి మీ డ్యూటీ మీరు చేస్తున్నారా? అదే ఆరాధన. సో వర్షిప్ ఈజ్ నాట్ వర్డ్షిప్, బట్ వర్షిప్ ఈజ్ వర్క్షిప్. దేవుడు మనకి ఏ పని ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నమ్మకంగా నిర్వర్తించడమే నిజమైన ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు కొన్నిసార్లు చేతులు పైకెత్తడం ఈజీనే, కానీ శరీరం అంతటిని సర్వయాగముగా దేవునికి అర్పించడం కష్టం. దేవుడు మనకిచ్చిన దాంట్లో 10% ఇవ్వడం ఈజీనే, కానీ దేవుడిచ్చిన ప్రతీదీ దేవునికి అర్పించడం కష్టం. దేవుడిచ్చిన సమయములో వారానికి 2.5 గంటలు దేవునికి ఇవ్వటం ఈజీయే, కానీ 24/7 దేవుని ఆరాధించడం కష్టమే. దేవునికి తెలుసు కనుకనే గాడ్ మాడిఫైడ్ ఇట్. దేవుడు మరింతగా మనకు చేరువ చేయడానికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ జీవితంలో ప్రియులారా, మనం చేసే పని ఏదైనా, వృత్తి ఏదైనా, విధి ఏదైనా, దేవునికి మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయగలిగినప్పుడు, సజీవ యాగముగా మనం దేవునికి అర్పించుకున్నప్పుడు అదే నిజమైన ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. ఇక్కడ వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ వర్షిప్ అంటే, మన కానుకలు కాదు, మన టాలెంట్స్ కాదు, మన తలంతులు కాదు, మన ట్రెజర్స్ కాదు. చెప్పండి, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ వర్షిప్? చెప్పండి. నేనే. నన్నుగా దేవుడు కోరుకుంటున్నాడు. అదే నిజమైన ఆరాధన. మనము పాడతాం, కలములతో పాడగలనా, కవితలతో వర్ణించగలనా, కళలతో వివరించగలనా
నీ మహోన్నతమైన ప్రేమను. మనము ఎలా పాడగలమైన ప్రేమను, ఎలా వర్ణించగలము, ఎలా ఆరాధించగలము? దేవుడు మనకి 1,00,000 ఇస్తున్నాడు అనుకోండి, 1,00,000 ఇచ్చినా తీర్చగలమా ఆయన రుణము? మనకున్నదంతా అమ్మి ప్రభుకి ఇచ్చినా కానీ తీర్చగలమా? బైబిల్లో లేదా? అమ్మి సమస్తం ఇచ్చినా కానీ మరణాన్ని తప్పించుకోలేనటువంటి మూర్ఖులు బైబిల్లో లేరా? ప్రియులరా, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన ట్రెజర్ కాదు, మన టైం కాదు, మన టాలెంట్స్ కాదు. ఇట్స్ యూ మ్యాటర్స్ వెన్ వి వర్షిప్ గాడ్. మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. అది హల్లెలూయా. చిన్నప్పుడు క్రిస్మస్ పండుగకో ఈస్టర్ పండుగకో కొంతమంది చర్చ్కు రాకపోయినా పలహారాలు పంపిస్తారు, లేకపోతే అరటికెలలు పంపిస్తారు. వాళ్ళ భావన ఏంటంటే మనం పోకపోయినా మనది ఏదో ఉంది అక్కడ. అంటే అర్పణలే ఆరాధనగా భావించే వాళ్ళు చాలామంది. కాదు కాదు, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మీరే, మీ జీవన విధానమే దేవునికి నిజమైన ఆరాధన. అందరూ అద్భుతంగా పాడలేరు, అద్భుతంగా వాయించలేరు, అద్భుతమైన సంగీత జ్ఞానం లేకపోవచ్చు, కానీ మనం చేసే పనులు నమ్మకంగా మనం జీవించినప్పుడు అదే నిజమైన ఆరాధన. ప్రియులరా, మొరియా పర్వతం దగ్గర చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో నిజమైన ఆరాధనకు డెఫినేషన్ మనం చూస్తాం. అక్కడ టర్న్ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము చేసినటువంటి ఒక మాదిరికరమైన ద వండర్ఫుల్ డెఫినేషన్, లేకపోతే ద కోర్ మీనింగ్ ఆఫ్ వర్షిప్ అని మనం చెప్పొచ్చు. అక్కడ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును ఏమి చేయాలని శోధించాడు, లేకపోతే అబ్రహామును ఏ రీతిగా ఆయన చేయమని కోరాడు, ఆ మొరియా పర్వతం దగ్గర మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడే పుట్టాడు ఇస్సాకు. బుడిబుడి అడుగులు వేస్తున్నాడు, వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ శారా అబ్రహాము ఇరువురు కూడా ఆ ఇస్సాకుతో పడుకున్నప్పుడు తనగా చూస్తున్నారు, తినిపించటం. అసలు బాబుని ఎంత అపురూపంగా పెంచుకుంటున్నారంటే పైనున్న దేవుడు చూశాడు, అబ్రామా నీకున్న ఏకైక కుమారుని నాకు బలిగా అర్పించు. అబ్రహాము ఏమనుకోవాలి, ఎలా స్పందించాలి? నువ్వు ఎంత దారుణమైన దేవుడు ప్రభువా, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చావు, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చావు బాబుని? 100 yearsకి, 100 సంవత్సరములకు తెరవగా గర్భం తెరవబడితే మా యొక్క మురుపు తీరకముందే ఆ బాబుని బలిగా కోరుతున్నావు. నువ్వు మామూలు దేవుడు కాదులా అన్నాడా అబ్రహాము? అనలేదు. చూడండి, మొదటి 2 వచనాల్లో, మొదటి 2 వచనాల్లో, అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుచున్న పర్వతములలో ఒక దాని మీద దహన బలి అర్పించుమని చెప్పెను. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారంలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అథెంటిక్ వర్షిప్కి కావలసిన మొదటి లక్షణం ఏంటంటే ప్రిపరేషన్. సిద్ధపాటు లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేం. నేడు అన్ఫార్చునేట్లీ సంఘాలకు పట్టినటువంటి దురాత్మ ఏంటి అంటే, చెప్తారు ఎవరన్నా? ఆరాధించటమే. అది కూడా ఆత్మకు వ్యతిరేకముగా లోకానుసారులు ఆరాధిస్తున్నట్లుగా, లేకపోతే లోకముని పోలి ఆరాధన జరుగుతుంది. అన్ఫార్చునేట్లుగా ఆరాధన అనేది సిద్ధపాటు లేనటువంటి ఒక అదైవికమైనటువంటి కార్యమైపోయింది ఈ రోజుల్లో. దేవుడు కోరిన వెంటనే ఎప్పుడు లేచాడంటే, చెప్పండి నా మాటకు అర్థం. ఎప్పుడు లేచాడంటే అబ్రహాము తెల్లవారుజామునే లేచి తన గాడిదకు గంతలు కట్టి కట్టెలు తీసుకుని తన పరివారంలో 2 వెంట పెట్టి, సీ ద ప్రిపరేషన్ టు వర్షిప్ గాడ్. ఆ మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళటానికి అబ్రహాము చేసినటువంటి సిద్ధపాటును మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైనటువంటి ఆరాధనకు, ఆత్మ సంబంధమైన ఆరాధనకు, దేవుణ్ణి ఇష్టపరిచేటువంటి ఆరాధనకు మొట్టమొదటి లక్షణం ఏంటంటే చెప్పండి, సిద్ధపడాలి. అది అందుకని ఎవ్రీ సాటర్డే మనం సిద్ధపాటు కూడిక పెట్టుకుంటాం. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆచార ప్రకారమైన గుణాలు పోవాలంటే లోక సంబంధమైనటువంటి, ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ బ్యూటిఫుల్, అట్ ద సేమ్ టైం
మ్యూజిక్ ఈజ్ వెరీ డేంజరస్. మ్యూజిక్ ఈజ్ వెరీ డేంజరస్. ఇట్స్ సమ్ టైమ్ ఇట్ కెన్ లీడ్ అస్ టు డిఫరెంట్ వరల్డ్. ఈ అదైవికమైనటువంటి ట్రాన్స్లోనికి మ్యూజిక్ మనల్ని తీసుకుపోగలదు. మీరు ఒకసారి యూట్యూబ్లోనో గూగుల్లోనో చూడండి, గొప్ప గొప్ప వర్షిప్ లీడర్సే పడిపోయారు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వర్షిప్ని ప్రధానంగా చేసుకుని లక్షల సంఘాలు కట్టబడ్డాయి. నేడు ఆ మందిరాల్లో చాలా మందిరాలు రకరకాలుగా థియేటర్స్గా, కమ్యూనిటీ హాల్స్గా మారిపోయాయి. కారణం ఏంటంటే ఆరాధించేటువంటి వారి యొక్క విధానంలో సరి అయినటువంటి సిద్ధపాటు లేదు. అబ్రహామును చూడండి, తనకున్న ఏకైక కుమారుని ఇవ్వడానికి కూడా ఆయన వెనుతీక లేచాడు. కట్టెలు సిద్ధపరచుకున్నాడు, గాడిద సిద్ధపరచుకున్నాడు, పనివారిని సిద్ధపరిచాడు. తర్వాత కుమారుని కూడా వెంట పెట్టుకుని దేవుడు వెళ్ళమన్న చోటికి వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, మనకు గాత్రం లేకపోవచ్చు, మనకు ధనము లేకపోవచ్చు, మనకు బలము లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి మనం ప్రభు సన్నిధికి వస్తే ఒక్క మాట చాలు దేవుని కృపాసనం వద్దకు మనం తీసుకువెళ్ళడానికి. అలాంటి ఆరాధికుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ప్రభు ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అంటే ఆత్మతో ఆరాధించని వారు కూడా ఉన్నారన్న మాట. ఉన్నారా లేదా? ప్రియులారా, ఆలోచన చేయాలి. మనం ఆ కోవలో ఉన్నామో ఈ కోవలో ఉన్నామో. వర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ మ్యూజిక్. వర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ సింగింగ్. వర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టు షోయింగ్ టాలెంట్స్. కొన్నిసార్లు పాస్టర్ గారు మీ వాయిస్ బాగుంటుంది, పాస్టర్ గారు మీ పాటలు బాగా పాడతారంటే నాకు పెద్దగా ఏమనిపించదు. కానీ మీరు పాడుతున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించామండి. మీరు ఆరాధన నడిపిస్తున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డామండి. మీరు ఆరాధన నడిపిస్తున్నప్పుడు స్వస్థపరచబడ్డామండి. దేవుని దర్శనం చూడగలిగామండి. మేము కృపావరములతో నింపబడ్డామని చెప్పగలిగితే దేవుని యొక్క కార్యం మన పక్షంగా జరిగినట్లే. హల్లెలూయా. మొట్టమొదటి మాట మొరియా దగ్గర జరిగిన వర్షిప్లో ప్రిపరేషన్ కనిపిస్తూ ఉంది. రెండవదిగా చూడండి, 5వ వచనంలో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారంట. తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చాను. ఇక్కడ ఒక మాట జస్ట్ మీరు కొంచెం నోటీస్ చేయండి. మరలా వస్తాను అన్నాడా, వచ్చేదము అన్నాడా? అంటే అబ్రహాముకు తెలుసు విశ్వాసంలో ఇస్సాకును ఆయన బలిగా దేవుడు వి విల్ కమ్ బ్యాక్ అగైన్. ఎంత విశ్వాసం అబ్రహాముకి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము మనసులో ఉన్న బాధ, అయ్యో ఒకగానొక కొడుకు ముసలివాళ్ళు అయిపోయాను, వీడి చదువేంటి, వీడి భవిష్యత్తు ఏంటి, వీడి విధానం ఏంటి, వీడి మ్యారేజ్ ఏంటి, అవన్నీ ఎన్నో కోటి ఆశలతో తన కుమారుని పెంచుకుంటున్న తరుణంలో కుమారుని ఇమ్మన్నప్పుడు దేవుడు కోరుకున్నప్పుడు లేచాడు, సిద్ధపరిచాడు, మొరియా దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు పనివారిని అక్కడనే పెట్టి ఆ మొరియా పర్వతం ఎక్కుతా ఉన్నాడు. అక్కడన్న మాట ఏంటంటే, మీరు ఇక్కడనే ఉండండి, మేము పైకి వెళ్ళి దేవునికి మొక్కి తిరిగి వచ్చేదము. అంటే ప్లూరల్ వర్డ్. తప్పకుండా నేను, నా కుమారుడు తిరిగి వస్తాము. హల్లెలూయా. నిజమైన ఆరాధికులు విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆమేన్, ఆమేన్. అక్కడ కనిపిస్తున్నది ఏంటి అంటే, యు నీడ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్. ఆ పనివారిని ఇద్దరిని ఎక్కడ వదిలిపెట్టి దేవుణ్ణి ఆరాధించడం కొరకు వీళ్ళిద్దరూ పైకి వెళ్ళారు. కొన్నిసార్లు దేవుని నిజంగా మీరు ఆరాధించాలంటే, ఆరాధనలో శక్తిని పొందుకోవాలంటే, స్థితిలోని శక్తిని మీరు పొందుకోవాలంటే కొంతమంది నుండి సపరేట్ అవ్వాలి. సో రెండవ మాట ఏంటి అంటే ఈరోజు మనం నేర్చుకుంటుంది, మొదటిది ప్రిపరేషన్, రెండవది సపరేషన్. సపరేట్ కాకుండా దేంట్లో సపరేట్ అవ్వాలి చెప్పండి? దేంట్లో సపరేట్ అవ్వాలి? లోకం నుంచి సపరేట్ అవ్వాలి, చెడు స్నేహితుల నుంచి సపరేట్ అవ్వాలి, ఆచారాల నుంచి సపరేట్ అవ్వాలి. వాళ్ళిద్దరిని అక్కడనే పెట్టి ఆరాధన కొరకు, అర్పణ కొరకు, బలి కొరకు అబ్రహాము తన కుమారుడు మొరియాకు ఎక్కిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, మనము సపరేట్ చేసుకోకపోతే, లోకం నుంచి మనల్ని మనం ఐసోలేట్ చేసుకోకపోతే, అది బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో
రేపు నేను మీ మధ్య అద్భుతములు చేయబోతున్నాను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. శాంక్టిఫై యువర్ సెల్ఫ్. శాంటిఫికేషన్ లేకుండా మన ఆరాధన ఎప్పటికి కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉండలేదు. మనం డైలీ ఆరాధన చేస్తాం కదా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆరాధన చేస్తాం, చర్చిలో ఆరాధన చేస్తాం, కుటుంబ ప్రార్థనలు ఆరాధన చేస్తాం. ఏది ఆరాధనకు రిటర్న్లో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, మనకేమిస్తున్నాడు? కారణం ఏంటి అంటే కొన్నిసార్లు మన ఆరాధన దేవునికి ఇష్టపూర్వకంగా అది కారణం ఏంటంటే ఏదో అపరాధము, ఏదో గిల్టీనెస్, ఏదో వేదనతో మనం నింపబడి ఆరాధిస్తున్నాం కనుక, మనల్ని మనం శాంక్టిఫై చేసుకోలేకపోతున్నాం కనుక మన ఆరాధన కొన్నిసార్లు దేవునికి ఇష్టపూర్వకంగా ఉండట్లేదు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనసులో లోక సంబంధమైనటువంటి వాంఛలు, కోరికలు, అపేక్షలు, ఆశలు పెట్టుకున్నప్పుడు మన ఆరాధన, మన జిహ్వఫలము దేవునికి ఎంత మాత్రం కూడా అంగీకారయోగ్యంగా ఉండలేదు. అక్కడ అద్భుతమైనటువంటి విశ్వాసం అబ్రహాము జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులరా, ఆరాధన చేయండి, చేతుల పైకెత్తండి, పాడండి పాడండి పాడండి, ఆరాధన చేయండి ఆరాధన చేయండి అని వేదిక మీద ఉన్న వ్యక్తులు చెప్పాల్సిన అవసరం లేదు. నిజమైన విశ్వాసంతో మనం కలిగి ఉంటే దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను దీవిస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నా జీవితంలో ఏదైనా చేయగలడు అని మనం నమ్మగలిగితే విశ్వాసముతో అది ఆరాధన చేస్తూనే ఉంటాము. హల్లెలూయా. అందుకనే బైబిల్లో భక్తులు మనం చూసినప్పుడు చెరసాల్లో దేవుణ్ణి ఆరాధించారు, సింహాల బోనులో దేవుణ్ణి ఆరాధించారు, ఫరో ఎదుట దేవుణ్ణి ఆరాధించారు, సమాజ మందిరములో రాళ్ళు రువ్వుతున్న పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించారు. Worship is not about objects, but worship is all about faith on Jesus. దేవుని మీద మనం కలిగి ఉండేటువంటి విశ్వాసం మీదనే మన యొక్క ఆరాధన ఆధారపడింది. మొదటిది ప్రిపరేషన్, రెండవది సపరేషన్. మూడవ మాట 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఒకసారి అబ్రహాం ప్లేస్లో మిమ్మల్ని మేము ఊహించుకోండి. కూతురొద్దు, కొడుకొద్దు, మీ ఇల్లు ఇవ్వండి అంటే ఇస్తారా? మీ ఫ్లాట్ రాసిండి అంటే ఇస్తారా? మీ కార్ ఇవ్వండి అంటే ఇస్తారా? అంతొద్దు. మీ ఒక మంత్ శాలరీ మొత్తం చర్చ్కి ఇవ్వండి అంటే సోషల్ మీడియాలో అదే వైరల్ అయిపోద్ది. డివైన్ చర్చ్ పాస్టర్ గారు అడుక్కుంటాడు, కమర్షియల్ వ్యాపారం చేస్తున్నాడు. కానీ అబ్రహామును అడిగింది ఏంటంటే, నీకున్న ఏకైక కుమారుని మొరియా పర్వతం ఎక్కుతా ఉన్నాడు. ఒక్కొక్క అడుగు ఎక్కుతున్నప్పుడు ఆ తండ్రి లోలోపల ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. చేతిలో చిన్న కుమారుడు బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. తండ్రి, మన కొరకు కట్లు ఉన్నాయి, మరి మంట వేయటానికి అన్నీ ఉన్నాయి, పైన రాళ్ళు పేర్చబడ్డాయి, కానీ దహనబలి ఏది? ఆ చిన్న కుమారుడు ముద్దు మాటలు తడుగుతున్నప్పుడు ఊహించగలరా అబ్రహాము లోపల ఎంత ఏడ్చుంటాడో? కన్నీళ్ళు లోపల ఆ కుమారుడికి చెప్పలేడు. ఇస్సాకు, నోరు మూసుకో, నీవే బలి కాబోతున్నావు అని చెప్పలేడు. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు ఆ కుమారుడి కోసం. ఆ కొద్ది సంవత్సరాలు ఎన్ని మాటలు, ఎన్ని రోజులు తన గుండెల మీద పెట్టుకుని ఉంటాడు. చక్కగా ఏ రీతిగా పెంచుకుంటున్నారు ఆ వృద్ధ దంపతుల కుమారుని. ఆ మొరియా పర్వతం దగ్గర జరిగింది ఏంటో తెలుసా? బలి కాదు, అర్పణ కాదు, నిజమైనటువంటి ఆరాధన. హల్లెలూయా. జీవితంలో అన్నీ కోల్పోతున్నా, దేవుడు అన్నీ తీసేసుకుంటున్నా, మనకున్నమైన శ్రేష్టమైనవి అడిగినా దేవునికి ఇచ్చే విషయంలో అడుగు వెనక్కి వేయలేదు, అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాడు. ఆ దహన బలి పేర్చబడిన స్థలం వరకు అబ్రహాము విశ్వాసముతో అడుగులు వేస్తూనే ఉన్నాడు. అందుకని ప్రియులరా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనం చేయగలం ఆరాధన. ఒక చిన్న వైరల్ ఫీవర్స్ వస్తేనే అబ్బా, జీవితంలో మనకే శ్రమలు వచ్చినట్లుగా ఫీల్ అవుతాం. కానీ అబ్రహాము చేసిన అద్భుతమైనటువంటి ఆరాధన తన జీవితంలో తనకున్నదంతా కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడి. ఇప్పుడు 22వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే, దేవుడే చూచుకుంటాడు. రియల్ వర్షిప్ రిక్వైర్డ్ సబ్మిషన్ టు గాడ్. దేవుని మీద ఆధారపడటం,
దేవునికి సమర్పించుకోవడం మీద నిజమైన ఆరాధన ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట ఏంటంటే, ఇస్సాకు అడిగాడంట, తండ్రి ఏది దహన బలేది అన్నప్పుడు దేవుడే చూచుకుంటాడు. అంటే అబ్రాహాముకు తెలుసా ముందే? విశ్వాసంతో అబ్రహాము నమ్ముతున్నాడు. అందుకని మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఎంత మాత్రము యు కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ద కీ టు యువర్ సక్సెస్. ఫెయిత్ ఈజ్ ద కీ టు ద అథెంటిక్ వర్షిప్. ఆత్మ సంబంధమైన నిజమైన ఆరాధనకు విశ్వాసమే మూలమని మనం గ్రహించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు లిఫ్ట్ ఎక్కి పైకి వస్తున్నప్పుడు మీ మనసులో ఎంతో బాధ ఉండొచ్చు. ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లోనో, అనుకున్న కార్యాలు జరగనో, కుటుంబంలో కలహాలో, రకరకాల సమస్యలతోనో ఆ భారభరితమైన హృదయంతో లోపలికి వచ్చి ఉండొచ్చు. కానీ దేవుని విశ్వాసంతో ఆరాధిస్తున్నప్పుడు వేదనంతా తీరిపోయి తేలిక చేయబడి మనం ఈ స్థలం నుంచి తిరిగి వెళ్తాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. హల్లెలూయా. అదే నిజంగా దేవుని ఆరాధించడంలో మనకున్నటువంటి గొప్ప భాగ్యం. ప్రియులారా, ఆఖరిగా 22వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్ళు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేళ్ళను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆరాధన ప్రిపరేషన్ కోరుకుంటుంది. నిజమైన ఆరాధన సపరేషన్ కోరుకుంటుంది. నిజమైన ఆరాధన సబ్మిషన్ కోరుకుంటుంది. మనం ఇవన్నీ ఈ రీతిగా దేవుని ఆరాధించగలిగితే ద రిజల్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ రిస్టోరింగ్ ఫ్రమ్ గాడ్. మనం ఏది కోల్పోయేమో, ఏది పైకి తీసుకువెళ్ళలేదో దేవుడు అక్కడనే దాన్ని సమకూర్చే దేవుడు. హల్లెలూయా. అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? అడుగడుగున ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటాం. అబ్రహాముకు తెలుసు పైన ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచాడు. అది యోగ్యమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది, దహన బలిగా అర్పించటానికి వర్ది ల్యాంప్ అది దేవుడు సిద్ధపరిచి ముందే ఉంచాడు. ప్రియులారా, రిజల్ట్ ఆఫ్ వర్షిప్ ఏంటి? ఆ మొరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకు చేసినటువంటి ఆ ఆరాధన యొక్క ఫలితం ఏంటంటే రిస్టోరేషన్. చెప్పండి, రిస్టోరేషన్. అది గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. తిరిగి కట్టే దేవుడు మన దేవుడు, తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కడ కోల్పోయామో అక్కడనిచ్చే దేవుడు మన దేవుడు. పడిపోయిన చోటే తిరిగి నిలబెట్టే దేవుడు. ఎక్కడ ఏమీ లేదో అన్నీ సిద్ధపరచుకున్నాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి ఏది ఎక్కడ? దేవుడు అదృశ్య రీతిగా మార్గాలు లేని చోట మార్గాలు క్రియేట్ చేస్తాడు. అవకాశాలు లేని చోట అవకాశాలు కల్పిస్తాడు. శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు సమస్తాన్ని క్రియేట్ చేయగలడు. ఆది కాండంలో మనం చూస్తే ఎక్నిహెలో అన్నమాట ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యములో నుంచి దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఎక్నిహెలో. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏమీ లేని చోట మనకు కావలసింది ఆయన సిద్ధపరచగలడు. ప్రియులారా, ఆరాధనలో ఉన్న గొప్ప భాగ్యం అది. మీ జీవితాలు రిస్టోర్ చేయబడాలంటే, మీ రిలేషన్షిప్స్ రిస్టోర్ చేయబడాలంటే, ఫైనాన్సెస్ రిస్టోర్ చేయబడాలంటే మార్గం ఒకటే. నిజమైన ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఎత్తబడిన చేతుల్ని చాపే దేవుడై ఉన్నాడు. తాకేటువంటి దేవుడై ఉన్నాడు. మనం దేవుని నిజంగా ఆరాధిస్తున్నప్పుడు ఆయన వెనుతీయకుండా ఎంత మాత్రం కూడా ఉండడు. ఆయన